మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయబోతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. కొత్తగా ఉన్నా వింతగా ఉన్నా ఇదే నిజం. సీఎం రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఏముంది, గతంలో సర్పంచ్ ఎన్నికలకు కూడా ప్రచారం చేసిరు కదా. నిజానికి సర్పంచ్ ఎన్నికలకి పార్టీ గుర్తుతోని జరగవు. అవి సర్పంచ్ ఎన్నికలు అనేది పార్టీలు ఎక్కడ బీఫామ్లు ఇవ్వవు. ఊర్లలో వాళ్ళకున్న పేర్లను బట్టి, వాళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి, దాన్ని బట్టి సర్పంచ్ ఎన్నికలలో ఓట్లు ఇస్తారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ సర్పంచ్ని ఎన్నుకుంటారు. కానీ అర్థమైపోతుంది ఇప్పుడు వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఏంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి వేరు, పార్టీ గుర్తు మీద జరుగుతాయి ఈ మున్సిపల్ ఎన్నికలు. కాబట్టి పార్టీ గుర్తు మీద జరిగేటివి కదా, మరి ఈజీగా లెక్క తెలిసిపోతుంది. ఇప్పుడు పార్టీ గుర్తు మీద జరగని అనుకోర్రి, ఎవరినైనా సరే వాళ్ళ ఖాతాలు వేసుకోవచ్చు. లేదు బాగా తక్కువ వచ్చినాయి అనుకో, అసలు అవి పార్టీ గుర్తు మీదనే జరగలే కదా, మాకేం సంబంధం, పార్టీ గుర్తు మీద జరిగినాయా, జరిగితే మేమే మస్తు గెలిచేటోళ్ళం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు కూడా ఏం చెప్పిర్రు, అయినా సరే మేమే మస్తు గెలిచినాము, సర్పంచ్ ఎన్నికలలో 60%కి పైగా గెలిచినాము అని కూడా చెప్పిర్రు. కానీ అవేం పార్టీ బీఫామ్ మీద జరిగినాయే కాదు, కానీ అది చెప్పిర్రు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి ఇవి పార్టీ బీఫామ్ మీద జరుగుతాయి. పార్టీ బీఫామ్ మీద జరిగే ఎన్నికలు కాబట్టి రిజల్ట్ రాగానే అర్థమైపోతుంది. పెద్ద ఇప్పుడు వేరేటోళ్ళని మన ఖాతాలో తీసుకొని వచ్చి వేసుకుంటానికి అవకాశం ఉండదు. ఆడ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని గెలిచినాయి, బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది, వేరే పార్టీలు బరిలో ఉంటే కనుక వాళ్ళు ఎన్ని గెలిచిరు, ఇండిపెండెంట్లు ఏం గెలిచిరు, ఇదంతా లెక్క కుల్లా కండ్ల ముందు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు సమస్య వచ్చి పడ్డది మన సీఎం రేవంత్ రెడ్డి గారికి. అందుకోసమనే జిల్లాల పర్యటన చేస్తారట. పేరుకి వేరే పేరు చెప్తున్నారు. ఇప్పుడు గతంలో కూడా సర్పంచ్ ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు కూడా ఏం చెప్పిర్రు, ప్రజాపాలన వారోత్సవాలు అని చెప్పిరు కదా. కానీ పోయి ఏం మాట్లాడిరు, మొత్తం మీరు సర్పంచ్ని ఎవరిని ఎన్నుకోవాలి, మీ ఊర్లో ఏ సర్పంచ్ ఉంటే మంచిగా ఉంటుంది, మంచిగా ఊర్లో కాంగ్రెస్ పార్టీతోని అధికార పార్టీ వాళ్ళతోని మంచిగా ఉండి పనులు చేయించుకునేటోళ్ళనే మీరు సర్పంచ్లుగా గెలిపించుకోర్రి అని గతంలో మాట్లాడిరు కదా. పేరుకు ప్రజాపాలన విజయోత్సవాలు, కానీ ప్రచారం మొత్తం సర్పంచ్ ఎన్నికలది. అట్లనే ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అని చెప్పకుండా ఏం చెప్తుర్రు అంటే, నరేగాది ఉంది కదా, దాని మీద దేశవ్యాప్త నిరసనలకి కాంగ్రెస్ పార్టీ పిలిపించింది కదా. సో దానికి సంబంధించింది అట్లా అనేది ఏదో చెప్పుకుంటూ అవన్నీ మాట్లాడుతున్నారు. నిన్న దీని మీద టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం పెట్టిన దాంట్లోనే చెప్పిరు. దాంట్లో ఆ ఉపాధి హామీ పథకం దాని గురించి, అట్లనే మున్సిపల్ ఎన్నికల గురించి, రెండింటి గురించి డిస్కస్ చేస్తాము అని చెప్పిరు. ఆ డిస్కస్ చేస్తాము అని చెప్పిన దాంట్లో ఇక ఈ జిల్లాల పర్యటన కన్ఫర్మ్ అయిందట. ఆ మీటింగ్లో కూడా ఏం చెప్తారు, మంత్రులతోని సఖ్యంగా ఉండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లతోని మంచిగా ఉండి, పనులు చేయించుకున్నటువంటి వాళ్ళనే గెలిపియ్యిర్రి అని మీరు చెప్పాలి ఊర్లలోకి పోయి. అట్లాంటి వాళ్ళకే ఓట్లు వెయ్యిర్రి అని చెప్పుర్రి, ఇది జనంలోకి బలంగా తీసుకుపోర్రి అనేది నిన్న ఆ మీటింగ్ సారాంశం. ఇప్పుడు అక్కడ మంత్రితోని మంచిగుండి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళతో మంచిగుండి పైసలు తెచ్చుకునేటోళ్ళు ఉంటే, అంటే నిధులు, వాటికి మున్సిపాలిటీలలో నిధులు కావాలి కదా, నిధులు కావాలి అంటే ఎవరైతే, అంటే ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు కదా ఆడ, కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయినా గెలిస్తే వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి పోవుడు ఈజీ అవుతుంది, వాళ్ళ మంత్రి గారి దగ్గరికి పోవుడు ఈజీ అవుతుంది, కాబట్టి ఆడ మున్సిపాలిటీలకి నిధులు తీసుకురాగలుగుతారు అనేది చెప్పాలి అనేది ఆ మీటింగ్ మొత్తం సారాంశం అన్నట్టు. అక్కడ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళే గెలిస్తే కనుక, మనోళ్ళే గెలిస్తే ఇది చేయగలుగుతాము అనేది చెప్పాలి అనేది ఆయన చెప్పిన ఓవరాల్ కన్క్లూజన్ దాంట్లో. అయితే ఈ జిల్లాల పర్యటనలు చేస్తారట. ఎప్పటి నుంచి, ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఉమ్మడి జిల్లాల చొప్పున 10 రోజులు చేస్తారట ఈ పర్యటనలు. ఉమ్మడి జిల్లాల చొప్పున, ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు ఉండే కదా. సో ఉమ్మడి జిల్లాల చొప్పున 3 తారీఖు నుంచి మొదలు పెడితే రోజుకొక జిల్లా అట. ఇక మళ్ళీ మధ్యలో ఏమన్నా గ్యాప్ ఇస్తారా, అప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ని, సిచ్యువేషన్స్ని బట్టి అనేది చూడాలి. కానీ ఇప్పటికైతే వాళ్ళు అనుకుంది ఏంటి అంటే 3 తారీఖు రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్టార్ట్ చేస్తారట. చేసి 4 తారీఖు జిల్లా, 5 తారీఖు జిల్లా, అట్లా 10 జిల్లాలు రోజుకొక జిల్లా పెట్టుకుంటారట. ఇక ఆ మీటింగ్లకి అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఉంటారు కదా, ఏ జిల్లాకి ఆ జిల్లా మంత్రులు ఉంటారు కదా, ఆ జిల్లా మంత్రులు కోఆర్డినేట్ చేస్తారట. ఆ మీటింగ్ల కోసమని ప్రిపేర్ అవుతారు. సరే మీదికి ఏం చెప్తారు, దీనికి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలను గెలిపించుకోవడం కోసం స్వయంగా నేనే రంగంలోకి దిగుతా అని సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఆ మీటింగ్లో చెప్పారట. కానీ అసలు విషయం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటుర్రు అంటే, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలంటే పార్టీ గుర్తు మీద జరగలేదు కాబట్టి ఏం చెప్పినా నడిచిపోయింది. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరుగుతాయి కదా, దీంట్లో తక్కువ వస్తే కనుక హైకమాండ్ అడుగుతుంది కదా,
ఇప్పటిదాకా ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మొత్తం నేనే గెలిపించుకొని గెలుస్తున్నాము అది ఇది అన్నలేక చెప్పారు కదా. కానీ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వేరే ఉన్నాయి అనుకోర్రి, కానీ దాన్ని ఒప్పుకోరు వాళ్ళు. అయినా సరే లేదు లేదు మేమే గెలిచినామని మాట్లాడతారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వేరే ఎక్కనే ఉన్నాయి, మీకు రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇవి పార్టీ గుర్తు మీద జరిగేటి కాబట్టి, పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తే అది సీఎం రేవంత్ రెడ్డి గారి మీదనే ఎఫెక్ట్ పడుతుంది, అది తెలుసు అయినా కూడా. అందుకోసమనే ఇప్పుడు పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలలో కూడా చూసినాం కదా మనం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్క ఉప ఎన్నిక కోసం దగ్గర 10 రోడ్ షోలు చేసినటువంటి సీఎంగా చరిత్రలో ఉంటారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మామూలుగా ఉప ఎన్నికలు జరుగుతున్న దగ్గర సీఎంల స్థాయి వ్యక్తులు ఇట్లా రోడ్ షోలు ఏం చేయలే ఎప్పుడు గతంలో కూడా. ఏదో ఒక బహిరంగ సభ పెడితే పెట్టిరు, లేకపోతే ఆ పెట్టని సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. చాలా రోజుల నుంచి మనం రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు. ఇక ఈ మున్సిపల్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు లాంటివి ఏమన్నా వచ్చినాయి అనుకోండి, వాటికి సీఎం స్థాయి వ్యక్తులు ఏం ప్రచారం చెయ్యరు. కానీ ఇక్కడ సీఎం గారు ప్రచారంకి పోతా అంటున్నారు. ప్రచారంకి పోతా అని గతంలో కూడా సర్పంచ్ ఎన్నికలప్పుడు కూడా చాలా మంది చాలా మాట్లాడిరు. అయినా సరే నేను వెనక్కి తగ్గా అంటుండు. సరే వెనక్కి తగ్గమని ఎవరు అంటలేరు, కానీ కాకపోతే ఏమవుతుంది అంటే ఇట్లా మున్సిపల్ ఎన్నికలకి, సర్పంచ్ ఎన్నికలకి సీఎం స్థాయి వ్యక్తులు ఎవరన్నా ప్రచారం చేసిర్రా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో చేసిర్రు అనేదైతే నిలిచిపోతుంది చరిత్రలో. ఇప్పుడు మనకి నెక్స్ట్ జనరేషన్స్ గతంలో ఈ మున్సిపల్ ఎన్నికలప్పుడు లేకపోతే సర్పంచ్ ఎన్నికలప్పుడు ఎవరు అంతకుముందు ఉన్నటువంటి సీఎంలు ఎవరన్నా ప్రచారం చేసిర్రా అంటే రేవంత్ రెడ్డి గారు చేసిర్రు అనేది అర్థమవుతుంది, తెలిసిపోతుంది. సరే దానికి పేర్లు ఏమన్నా పెట్టుకోవచ్చు, ఏదన్నా దేనికోసమని పోతున్నామని చెప్పొచ్చు, కానీ ఎందుకంటే మనకు అర్థమైపోతుంది కదా. 3 తారీఖు రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీటింగ్ ఉంది కదా, ఆ రోజు ఆయన మాట్లాడిన స్పీచ్ని బట్టి అర్థమైపోతుంది ఇది వేరే దానికోసం అని పెడుతున్న మీటింగా లేకపోతే మున్సిపల్ ఎన్నికల కోసం పెడుతున్న మీటింగ్లా అనేది ఆ రోజు మనకి అర్థమైపోతుంది. సో మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాల పర్యటనలు చేయబోతున్నారు. గతంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు రోడ్ షోలు చేసినారు, తర్వాత సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేసిర్రు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కోసం కూడా ప్రచారం చేయబోతున్నారు. మామూలుగా అయితే సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగాలి, కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతలేరు. పెట్టక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పెడతారట. మున్సిపల్ ఎన్నికలు పెట్టిన తర్వాత మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడతారా, ఏం చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. 6 నెలల రాక జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏం పెట్టరు అని అంటున్నారు. ఆల్రెడీ ఫిబ్రవరితోని వాళ్ళ టైం అయిపోతుంది, వాళ్ళ పీరియడ్ అయిపోతుంది. దాని తర్వాత స్పెషల్ ఆఫీసర్ పాలన వస్తుంది. ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవరు, జిహెచ్ఎంసీకి మున్సిపల్ శాఖ ఎవరి దగ్గర ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల్లోకి వస్తుంది అన్నట్టు అది. సో వచ్చిన తర్వాత ఇక ఏం చేస్తారు, ఏంది, ఎప్పుడు ఎన్నికలు పెడతారు అనేది చూడాలి. 6 నెలల రాక టైం తీసుకొని 6 నెలల తర్వాత పెడతారు అని అంటున్నారు. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు లేవు, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేవు, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. ఆ మున్సిపల్ ఎన్నికలలో సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ఊర్లకి రావడానికి సిద్ధమవుతున్నారు. సో మీరు కూడా దేనికి సిద్ధం కావాలి, ఇప్పుడు 2 ఏళ్ల ముందు పిసిసి అధ్యక్షుడి హోదాల మీ ఊర్లలోకి వచ్చి మీకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు ఉన్నాయి కదా, అగో వాటి మీద అడిగేతందుకు ఊర్లలో ఉన్నటువంటి జనం అందరూ కూడా సిద్ధమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు పోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి జనాలందరూ కూడా మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు హామీలు ఎప్పుడూ అమలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక 2 ఏళ్ళు చూసిర్రు, 2 ఏళ్ల నుంచి ఏమైతలేవు కదా. కాబట్టి మీరు వచ్చినప్పుడు అడగటందుకు ఊర్లలో ఉన్నటువంటి జనం కూడా సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. 3 తారీఖు రోజు పాలమూరు జిల్లాలో మీటింగ్ తర్వాత మిగతా జిల్లాలలో మీటింగ్లు జరుగుతున్నప్పుడు మరి జనం ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఏం జరుగుతుంది అనేది చూడాలి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంకి సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం సిద్ధమయ్యారు.